ప్రతి ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. అలాంటి ఉపాధ్యాయులను పక్కన పెట్టే దిశగా సీఎం జగన్ అయితే అడుగులు వేశాడు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ నేరుగా రంగంలోకి దిగి ఉపాధ్యాయులతో పాటు ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అందరినీ కూడా సమాచారం సేకరించాలని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పడంతో సీఎం జగన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి గట్టిగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ప్రతి ఎన్నికల్లో కూడా ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, బూత్ లెవెల్ అధికారులు ఇలా పలు రకాలైనటువంటి అధికారుల విషయాల్లో ఉపాధ్యాయులు చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు దాదాపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరూ కూడా శిక్షణ తీసుకొని ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రకరకాలుగా కూడా వాళ్ళు సనాయత్తం అవుతూ ఉంటారు. కానీ ఈసారి ఎన్నికల్లో పక్కన పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు వాళ్ళ స్థానంలో సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవాలని చాలా వరకు ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఉపాధ్యాయులను తప్పనిసరిగా ఎన్నికల విధుల్లో తీసుకోవాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ విషయం మీద ఎందుకు ఈ నిర్ణయానికి జగన్ రావాల్సి వచ్చిందనే విషయం మనతో పాటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఉపాధ్యాయ సంఘాల లీడర్లు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఈరోజు సీఎం జగన్ అయితే దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బందికి అప్పగించాలా, ఉపాధ్యాయులు ఎలక్షన్ విధుల్లో ఉండకూడదు అనుకుంటారు. ఎందుకు దీనికి ప్రధాన కారణం? ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో అడుగడుగున ఆయన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, అంగన్వాడీ ఆయా హెల్పర్లకు అందరికీ సకాలంలో వారికి రావాల్సినటువంటి అన్ని రాయితీలను ఇస్తామన్న ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి మారిపోయింది. ఆయన ఇప్పటికి 4.5 సంవత్సరాలు గడిచింది. ఈ 4.5 సంవత్సర కాలంలో సిపిఎస్ రద్దుపైన కానీ, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల సమస్యలపైన కానీ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా చర్చించిన పాపాన పోలేదు. మేము ప్రభుత్వాన్ని మీరు ఏదైతే మాట ఇచ్చారో పాదయాత్రలో అడుగడుగునా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. సిపిఎస్ రద్దు చేయమంటే ఆయన రద్దు చేస్తామనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రకటన చేశాడు. ఇప్పుడు మాత్రం ఆయన రద్దు చేస్తానని గాని, చేయనని గాని, లేదా ఇంకోటి చేస్తానని గాని ఆయన ఏం మాట్లాడు. అనుయాయులతో, మంత్రులతో, ఇతర అధికారులతో మాట్లాడిస్తా ఉన్నారు. మేము వాళ్ళతో మాట్లాడడం లేదు. మాట ఇచ్చింది మీరు, స్పష్టం చేయాల్సింది మీరు. మీ నాన్న సిపిఎస్ ఈ రాష్ట్రంలో, దేశంలో మొదటగా తెచ్చి ఉద్యోగులకు, ఉపాధ్యాయుల జీవితాలలో చీకటి నింపారు. అది రద్దు చేసి మీరు వెలుగు నింపాలని మేము కోరితే ఈరోజు సిపిఎస్ స్థానంలో జీపీఎస్ విధానం తెచ్చిపెట్టారు. ఆయన ఏం చెప్తున్నాడు? జీపీఎస్ విధానము దేశంలో మెరుగైన పెన్షన్ స్కీమ్ అని చెప్తా ఉన్నారు. జీపీఎస్ అనేది ఎట్లా మెరుగైందనేది మాతో చర్చించకుండా, మాతో మాట్లాడుకోకుండా మీ అంతకు మీరు చెప్పుకుంటే అది ఎలా మెరుగైందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే సిపిఎస్ వద్దు, జీపీఎస్ వద్దు, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలా. జీపీఎస్, సిపిఎస్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఉరితాళ్లు లాంటివి. అందుకోసం దాని రద్దు కోసం అనేక ఉద్యమాలు చేశాం. అలాగే పిఆర్సీ సమయంలో చంద్రబాబు నాయుడు 20%తో ఐఆర్ ప్రకటిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 27% ఐఆర్ ఇస్తామని చెప్పారు. మేము కూడా అందరం నమ్మాము. ఆ ప్రభుత్వం విద్యారంగాన్ని, ఉపాధ్యాయ లోకాన్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. ప్రభుత్వం మారితే విద్యారంగం బలపడుతుంది, అలాగే మా సమస్యలు పరిష్కారం అవుతాయని మేము గుర్తించి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేమందరం పనిచేశాం. అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 27% ఐఆర్ ఏదైతే ఇస్తామన్నారో ఇచ్చారు. మేమంతా హ్యాపీ ఫీల్ అయ్యాం. చంద్రబాబు నాయుడు 20% ఇస్తామంటే మీరు 27% ఇచ్చారు. మేమంతా హ్యాపీ ఫీల్ అయ్యాం. జీతం తీసుకునే సమయంలో మీరు పిఆర్సీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 2022లో మీరు ఫిట్మెంట్ 27% నుంచి 23% తగ్గించారు. దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఐఆర్ కంటే అదనంగా 4 కావచ్చు, 5% కావచ్చు పెంచిన దాఖలాలు ఉన్నాయి తప్ప తగ్గించిన దాఖలాలు ఎక్కడ లేవు. అది ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ పాలకులకు 4% తగ్గించి ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం. ఆ సందర్భంలో బీఆర్టీఎస్ రోడ్డులో జరిగిన లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వ తీరును ఎండగట్టిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ముఖ్యంగా ఉపాధ్యాయులపైన కక్ష సాధింపు చర్యలు పాల్పడటము ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. మేము ఏ ప్రభుత్వానికి, గత ప్రభుత్వాలు అనుకూలంగా లేం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటాలు చేశాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటాలు చేశాం.
మీ ప్రభుత్వం అధికారంలో పోరాటాలు చేస్తున్నాం. మేం చేసేది మా హక్కులు సాధించుకునే దానికోసం ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడానికి. ఏదైనా ప్రభుత్వ విద్యారంగంలో ఒక విధానం అమలు చేసేటప్పుడు ఆ రంగంలో ఉన్న మేధావులతో, ఎమ్మెల్సీలతో, ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థి సంఘాలతో చర్చించిన తర్వాత ఆ విధానాన్ని తీసుకొస్తారు. అయితే అది బుట్ట దాఖలు చేసి ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఎమ్మెల్సీలతో కానీ, ఉపాధ్యాయ సంఘాలతో కానీ, విద్యార్థి సంఘాలతో కానీ, మేధావులతో కానీ మాట్లాడుకోకుండా ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తే మొత్తం ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయిపోతుందని ప్రాథమిక పాఠశాలలను సమీపంలో 1 కిలోమీటర్ లోపల ఉన్న హై స్కూళ్లలో విలీనం చేశారు. దీంతో ఈరోజు 1, 2 తరగతులు ఒక చోట, 3 నుంచి 10 తరగతులు ఒక చోట ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా అనేక రాష్ట్రాలు తిరిగాం. కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, చాలా రాష్ట్రాలు మేము పర్యటించాం. ఎక్కడైనా 1 నుంచి 5 తరగతులు, 6 నుంచి 10, 6 నుంచి +2 తరగతులు మాత్రమే ఉంటాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ నిర్వీర్యం కోసం ఈ ప్రభుత్వం కుట్రబన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చింది బీజేపీ ప్రభుత్వం. కేంద్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ అమలు కాలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ్యమంత్రి అమలు చేస్తా ఉన్నాడు. మీకెందుకు అంత అత్యుత్సాహమని మేము ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించి పోరాటాలు చేశాం ఈ 4 సంవత్సరాల్లో. ఈ పోరాటాల ఫలితమే ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో వీళ్ళను ఉండకుండా చూడాలని ఆయన అనేక రకాల ప్రయత్నాల్లో భాగమే మమ్మల్ని ఎన్నికల విధుల్లో లేకుండా చూడాలని చూశాడు. మాకేం బాధ లేదు. మేము 4 రోజులు, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు తిండి నిద్ర లేకుండా టెన్షన్తో విధులు నిర్వహిస్తారు. అలాగే మేము కూడా 4 రోజులు అక్కడికి పోతే సౌకర్యాలు ఉండవు, కరెంట్ ఉండదు, తాగడానికి నీళ్లు సరిగా ఉండవు, స్నానం చేసేదానికి ఉండదు. ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా మా వృత్తిలో మేము చేరేటప్పుడు ఇతర విధి ఏదైనా ఉందంటే అది ఎన్నికల విధి తప్పనిసరిగా మేము నిర్వహించాలా. అందుకోసం మేము ఎప్పుడు ఎన్నికల విధులను బహిష్కరించాం. అందులో భాగస్వాములు అవుతాం. అందులో మేము సిద్ధంగా ఉన్నా ఈ ప్రభుత్వము మేమేదో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాం, ఈ పాలకులకు వ్యతిరేకంగా చేస్తున్నామని మమ్మల్ని పక్కన పెట్టాలనే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి, ఈ పాలకులు, ఈ అధికారులు కుట్ర చేశారు. మేమేం బాధపడలేదు. మీరేం చెప్పారు? ఉపాధ్యాయులు ఎవరు కూడా బోధనాతర పనులకు ఉపయోగించం అని ఒక జీవో ఇచ్చారు. ఈరోజు నిత్యం పొద్దున పోతే బాత్రూంలో టాయిలెట్స్ కానించి ఫోటో తీయాల్సింది ఉపాధ్యాయులు, బయట వాష్ బేసిన్లు ఫోటో తీయాలి, మిడ్ డే మీల్స్ ఫోటో తీయాలి, నాడు నేడు పనులు చూడాల్సింది ఉపాధ్యాయులు. ఇవన్నీ బోధనేతర పనులు కాదా అని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 5 ఏళ్లకు ఒక జరిగే ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉంటే ఈ ప్రభుత్వం ఇలా చేయడాన్ని ఈరోజు ఎన్నికల సంఘం గుర్తించి ఇది ఉపాధ్యాయులు మాత్రమే ఈ విధులు సక్రమంగా నిర్వహించగలరని గుర్తించిన ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం నుంచి రిపోర్టు తీసుకుని విధుల్లో వేయడానికి సిద్ధపడింది. మేము ఆ విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి సార్, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఎన్నికల విధుల్లో ఉండాలని చెప్తా ఉన్నారు. అసలు ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా సచివాలయ సిబ్బందికి మీరు గతంలో ఎన్నికల విధుల్లో నిర్వహించడానికి మీకు వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సచివాలయ సిబ్బంది నియామకాలు జరిగి కేవలం 2 సంవత్సరాలు మాత్రం అవుతా ఉంది. మరి ఏ ఎన్నికలు కూడా వాళ్ళు నిర్వహించినటువంటి అనుభవం అనేటువంటిది వాళ్ళకు లేదు. మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఎన్నికలను, అది పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా మొదటి నుంచి కూడా నిర్వహించేటువంటిది ఉపాధ్యాయులే. మరి ఉపాధ్యాయులైతే ఈ ఎన్నికలను చక్కగా నిర్వహించగలనేటువంటి అనుభవాలు అనేకం ఉన్నాయి. కానీ కేవలం ఈరోజు ప్రభుత్వం ఉపాధ్యాయులపైన, ఉపాధ్యాయులు తమ ప్రభుత్వాన్ని సమస్యల కోసం ప్రశ్నించారనేటువంటి ఏకైక కారణం చెప్పి, లేకపోతే ఈరోజు ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉంటే తమ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, లేకపోతే ఇబ్బంది కలగజేస్తారనేటువంటి ఒక భయాందోళనలతో, భ్రమలతో ఈరోజు ఉపాధ్యాయులను దూరం పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి సచివాలయ ఉద్యోగులను కూడా ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా శిక్షణ లేకుండా, అనుభవం లేకుండా నేరుగా వాళ్ళను ప్రిసైడింగ్ ఆఫీసర్లుగానో, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగానో ఈ ఎన్నికల్లో వాళ్ళను
ఉపయోగించుకోవాలనేటువంటి కుట్ర కేవలం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. సార్, ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, మరి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది. టీచర్లందరూ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పినటువంటి దిశానిర్దేశాల ప్రకారం మీకు ఇప్పటివరకు శిక్షణ కానీ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఇచ్చారా? రేపు ఎలక్షన్లలో పాల్గొంటున్నారా లేదా? ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి దూరం చేయాలి అనేటువంటి ఒక కుట్రపూరితంగా అయితే ముందుకు వెళ్లారు. అదే విధానంతో కేబినెట్ యొక్క నిర్ణయంతో ఉపాధ్యాయులు బోధనేతర పనులకు ఉపయోగించకూడదు అనేటువంటి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ జీవో ప్రకారం మరి బోధనేతర కార్యక్రమాలైనటువంటివన్నీ కూడా ఏవి నిర్వహించకూడదు. మరి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా పాఠశాలల్లో బోధన తప్ప మిగిలినవన్నీ బోధనేతర కార్యక్రమాలే ఈరోజు ఉపాధ్యాయులు చేయిస్తున్నారు. మరి ఈరోజు మరి కేంద్ర ఎన్నికల కమిషన్ సూటిగా స్పష్టంగా చెప్పింది, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొనకపోతే ఆ ఎన్నికలను సజావుగా నిర్వహించలేము, కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల విధుల్లో పాల్గొనాలి అని చెప్పారు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలను ఉపాధ్యాయులుగా మేము ఖచ్చితంగా అమలు పరుస్తాం, వాటిని అనుసరిస్తాం. ఇది మొత్తంగా చూస్తే ఇప్పటివరకు మాపై ప్రభుత్వం కన్నెర చేస్తూ ఉంది. మేము మా హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి మమ్మల్ని ఎన్నికల విధుల్లో బహిష్కరించేలా సీఎం జగన్ చేశాడు. కానీ దానికి కూడా మేము ఎక్కడా కూడా ఫీల్ కాలేదు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మమ్మల్ని గుర్తించింది. ఉపాధ్యాయులు ఈ ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకపోతే సజావుగా చేయలేమని నిర్ణయించడంతో పాటు ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయుల సమాచారం కూడా సేకరిస్తూ ఉంది. ఒకవేళ ఆ విధంగా సేకరించినటువంటి సమాచారంతో మమ్మల్ని ఎన్నికల విధుల్లో పాల్గొనేలా చేస్తే మాత్రం మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా చూస్తే కడప జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఇదే తాటిపైన ఉన్నారనే వర్షన్ అయితే వినిపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.